రాజకీయ పదవుల కోసం బీసీ ఉద్యమాలను ఎంపీఆర్ కృష్ణయ్య తాకట్టు పెట్టారని ఆరోపించారు ఐక్య బీసీ సంఘాల నేతలు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ ఐక్య సంఘాల నేతలు సమావేశమయ్యారు. 4 పార్టీలు మారి 4 పదవులు లబ్ధి పొందిన కృష్ణయ్య బీసీ వాదానికి నేనే పేటెంట్ అంటూ నీతులు వల్లించడం సిగ్గుచేటన్నారు. తన చర్యలతో బీసీ సమాజం పరువు తీస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ ఉద్యమ నాయకులను కృష్ణయ్య తన అనుచరులతో బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. త్వరలో బీసీ దర్బార్ ఏర్పాటు చేసి కృష్ణయ్య చీకటి మాఫియా రాజకీయాలను సమాజానికి వివరిస్తామని హెచ్చరించారు ఐక్య బీసీ సంఘాల నేతలు. 25 సంవత్సరాల చరిత్రలో జాజుల సీనన్న గారి సంఘానికి చిత్తశుద్ధి ఉందా, లేదా 40 సంవత్సరాల చరిత్ర గల ఆర్ కృష్ణన్న గారి సంఘానికి చిత్తశుద్ధి ఉందా అనే విషయాన్ని ఖచ్చితంగా మీరు ఒప్పుకుంటే అన్న కృష్ణన్న గారిని ఒకవైపు, సీనన్న గారిని ఒకవైపు, అందరి సమాజంలో ఉన్న బీసీ మేధావులను, రిటైర్డ్ జడ్జిలను, రిటైర్డ్ ఐఏఎస్లను బీసీల కోసం ఆర్నిచలు కొట్లాడి ఈ ఎంతో మందిలో జాజుల సీనన్న ఒకటి చేస్తే బీసీ రాజ్యం రాదు, ఆర్ కృష్ణయ్య ఒకటి చేస్తే బీసీ రాజ్యం కాదు. ఒక సమూహాలు ఎంతో మంది త్యాగం ఉన్నది బీసీ దాని మీద. ఖచ్చితంగా ఒక బీసీ ఏదైతే వీళ్ళిద్దరు అంటున్నారో ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉందా, మాకు చిత్తశుద్ధి ఉందా అనేది బీసీ దర్బార్ పెడదాం. బీసీ దర్బార్ పెట్టి బీసీ దర్బార్లో తెలుసుకుందాం ఎవరి చిత్తశుద్ధి ఎంత ఉన్నది, ఎవరి కోసం పనిచేస్తున్నారు. అనేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, చిత్తరామ గారి ఆరోపణలు. అవినీతి పైన పోదాం, లీగల్ గా పోదామా, అఫీషియల్ గా పోదామా, సిబిఐయా, సిడియా, ఈడియా, మీ ఇష్టం ఉన్నది. సరే, ఖచ్చితంగా బీసీ దర్బార్ పెట్టి మీది చిత్తశుద్ధి ఉందా, మాకు చిత్తశుద్ధి ఉందా, మా వల్ల బీసీ లబ్ధి పొందుతున్నా, మీ వల్ల బీసీ లబ్ధి పొందుతున్నా, బీసీలకు న్యాయం ఏ విధంగా జరుగుతుందనే దాని మీద మేము చర్చకు సిద్ధం. ఇక్కడ ఉన్న నాయకులము ఏ రోజైనా వేరే పార్టీలలో పోయినామా, మేము నికాసైన పని చేసుకుంటా ప్రభుత్వంలో అవును ఎస్ రేవంత్ రెడ్డి గారు 42% ఇంప్లిమెంట్ చేయమన్నప్పుడు యుద్ధం చేస్తాం, ఇంప్లిమెంట్ చేసి అభినందన తెలుపుతాం. అంటే మంచి చేశానని తిట్టానా? అంటే మీరు ఒక పార్టీకి వస్తాదు పలకనికి ఇదేమన్నదా? ఒకరోజేమో చంద్రబాబు నాయుడు సార్ అంటావు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, జ్యోతిరావు పులే అంటావు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అంటావు. ఇదా బీసీల గురించి మాట్లాడేది? ఒక్కొక్కరు ఎటువంటి కేసులకు భయపడకుండా 24 గంటలు బీసీ జాతుల గురించి నిస్వార్థంగా ఏ పార్టీల కండువాలు కప్పుకుండా తిరుగుతున్నటువంటి మేమెక్కడ? పూటకో పార్టీ మారుస్తూ, పూటకో మాట మారుస్తూ, ఇక్కడ డబ్బులు ఇస్తే అక్కడ చిన్న బాధ పడుతున్నాం. మీరెక్కడ? మీరే మాట్లాడేది మా గురించి. మీకు కానీ మీ అనుచరులకు కానీ ఇది మొదటి హెచ్చరిక. మీరు కానీ ఈ తప్పులను సరిదిద్దుకొని జాజుల సీనన్నకి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. లేకపోతే 40 ఏళ్లలో ఇక్కడ 1976 నుంచి ఉన్నటువంటి పూర్తి ఆధారాలతోనే, ఇప్పటి వరకు ఉన్నటువంటి పూర్తి ఆధారాలతోనే ఓ 10,000 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులందరి ముందు కూడా ఆ చిట్టాలు విప్పి అన్ని అందరి ముందు పెడతాం.